ఓం శ్రీ గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళు లగ్నాలలో అంటే లగ్నము లేదా రాశి జన్మరాశులు ఉంటే గనక వాళ్ళ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి, ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే క్లుప్తంగా కొద్దిగా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కుంభరాశి కుంభలగ్నం వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎలాంటి వాళ్ళతో రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే తల్లిదండ్రులతో వీళ్ళ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి, అండ్ వీళ్ళ ఓవరాల్గా లైఫ్ థీమ్ దేనిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వాళ్ళకి లేదా కుంభలగ్నం వాళ్ళకి వీళ్ళ పర్సనాలిటీ ఎట్లా ఉంటుందంటే చాలా మిస్టికల్ పర్సనాలిటీ ఉంటుంది. అంటే బయటికి ఒకలాగా కనిపిస్తారు, వాళ్ళ ఆలోచనలు ఇంకోలాగా ఉంటాయి. ఉదయం బాగుంటారు, ఈవినింగ్ ఇంకెక్కడో డార్క్ ప్లేసెస్లో ఉండడానికి ఇష్టపడుతున్నట్టు ఉంటారనమాట. మనతో జోవియల్గానే మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంటారు, కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా డీప్ థింకర్స్ ఉంటారు వీళ్ళు. జనరల్గా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, అందరితో మింగిల్ అవ్వడానికి ఇష్టపడరనమాట కుంభరాశి వాళ్ళు. ఐసోలేషన్లో ఉండడానికి ఇష్టపడతారు. వీళ్ళ ఆలోచనలు కూడా సొసైటీకి కొద్దిగా భిన్నంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే అన్కన్వెన్షనల్ థింకింగ్ ఉంటుందన్నమాట. చాలా సైంటిఫిక్ ఓరియంటెడ్ ఉంటారు. ఒకవేళ ఎవరితోటైనా మంచి ర్యాపో కనుక ఏర్పడింది, వాళ్ళతో మంచి బంధాలు ఏర్పడినాయి అంటే కనుక చాలా మట్టుకు కమ్యూనికేషన్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఆ కమ్యూనికేషన్ కూడా అంతా లో లెవెల్ కమ్యూనికేషన్ ఉండదు, చాలా హై థింకింగ్ ఉంటుందన్నమాట. వీళ్ళ థింకింగ్ అంతా కూడా సొసైటీకి ఏదో చేయాలి, లేకపోతే మన స్పేస్కి సంబంధించి ఇట్లాంటి వాటి గురించి వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ద్వితీయ స్థానంలో మీనరాశి ఉంటుంది కాబట్టి వీళ్ళ ఆర్థిక వ్యవస్థ కనుక వీళ్ళు అంటే ఆర్థిక స్థితిని వీళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోలేకపోతే తీవ్ర స్థాయిలో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే వీళ్ళకి డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. ఒకే నిమిషంలో వీళ్ళు CEO లాంటి పరిస్థితుల్లో అంటే అంత స్థాయిలో ఉంటారు, సడన్గా కొన్ని రోజుల పాటు ఉద్యోగం లేకుండా కింద పడిపోయేలాంటి పరిస్థితులు కూడా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది లైఫ్లో ఒకనొక స్టేజ్లో వీళ్ళకి ఇది జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆ టైంలో వీళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముందు నుంచే ప్రాపర్గా సేవింగ్స్ చేసుకోవడము, లేకపోతే ఆర్థికంగా ఎవరన్నా మీకు మంచి గైడ్గా అడ్వైస్ ఎవరైతే ఇస్తూ ఉంటారో వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనే ఒక ఆలోచన చేసుకున్నట్లయితే కనుక మీరు అంటే ఉద్యోగం లేని టైంలో కూడా మీరు సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీ కుంభరాశి వాళ్ళకి జనరల్గా డబ్బును ఎట్లా హ్యాండిల్ చేయాలో అంత అవగాహన ఉండదు. వీళ్ళ థింకింగ్ అంతా కూడా అస్తమానము సొసైటీ కోసం నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో విషయాల గురించి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అండ్ వీళ్ళకి తృతీయ భావానికి వచ్చేసరికి మేషరాశి అవుతుంది కాబట్టి వీళ్ళ ఇండివిజువాలిటీ అంతా కూడా వీళ్ళ కమ్యూనికేషన్ని బట్టి ఉంటుంది. లేదా వీళ్ళకంటే చిన్న వయసులో ఉన్న తోబుట్టువుల దగ్గర నుంచి వీళ్ళకి ఇండివిజువాలిటీ ఒకటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తల్లి యొక్క ఇంపార్టెన్స్ చాలా అయిపోతుంది, తల్లి దగ్గర చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే పెళ్ళి అయిపోయినా సరే తల్లిగారి ఇంట్లో ఉండడానికి కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఆ తల్లిగారి సపోర్ట్ ఎక్కువ అయిపోతుంది అనమాట వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. వీళ్ళు భాగస్వామిని ఎలా కోరుకుంటారంటే నాకంటే మా భాగస్వామి ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండాలి, ఎక్కువ హైలీ ఇంటెలిజెంట్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి వచ్చే భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారంటే మేము వీళ్ళని ఎక్కువ డామినేట్ చేయడము, లేకపోతే షో ఆఫ్ చేయడము, రీగల్గా ఎక్కువ అంటే వీళ్ళని కింద పడేసి తొక్కేస్తున్నట్టు మాట్లాడడము, హేళన చేయడము, ఇలా చేసే స్పౌజెస్ ఎక్కువ వస్తారు. కాబట్టి వీళ్ళకి అక్కడ భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా సఖ్యతలో కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళకి ఇమోషనల్గా చూసుకుంటే కనుక సొసైటీకి నేను ఏదైనా సర్వింగ్ చేయాలి, సొసైటీని నేను ఏదైనా బాగుపరచాలి, నా వల్ల సొసైటీ లబ్ధి పొందాలి అనే ఒక ఆలోచనలో ఉండడం బట్టి వాళ్ళకి అక్కడే ఇమోషనల్ సపోర్ట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. సో జనరల్గా వీళ్ళని ఒక ఇంట్లో పెట్టేసి లాక్ చేసేసి ఇంట్లోనే ఉండండి అంటే ఉండే రకాలు కావన్నమాట కుంభరాశి వాళ్ళు. వీళ్ళు వీలైనంత మట్టుకు బయటికి వెళ్ళడానికే ఇష్టపడుతుంటారు. వాళ్ళకి డబ్బు సంపాదించకపోయినా పేరు ప్రతిష్టలు వస్తే చాలు అనుకుంటారనమాట. అలా వీళ్ళకి ఎమోషనల్గా సపోర్ట్ వస్తుంది. గుప్త శత్రువులు చాలా అధికంగా ఉంటారు. గుప్త శత్రువుల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు, ప్లాట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ పేరు ప్రతిష్టలకి భంగం కలిగించడానికి కొద్దిగా ఎక్కువ మంది ప్లాన్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తుంటాయి.
ఒకానొక స్టేజ్లో అనవసరమైన స్కాండల్స్లో ఇరికిపోతారనమాట. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ వచ్చేసి కొన్ని అనవసరమైన అలిగేషన్స్లోకి వెళ్ళిపోవడము, చేయని తప్పులకి వీళ్ళు కొద్దిపాటిగా ఇబ్బంది పాలవ్వడము, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుంభరాశి వాళ్ళకి. సో ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి. మీ పేరు ప్రతిష్టలు భంగం అవ్వకుండా ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. మీకంటే పెద్ద వయసులో ఉన్న సిబ్లింగ్స్ తోటి మీ కర్మ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ విషయంలో కూడా మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు కొన్ని సలహాలు తీసుకోవాలి. మీ ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారంటే మీకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే లాభస్థానంలో గురుక్షేత్రం అవుతుంది కాబట్టి వాళ్ళ వల్ల మీరు ఆర్థికంగా కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ద్వితీయాధిపతి లాభాధిపతి గురువు అవుతారు కాబట్టి మీ ఎల్డర్ సిబ్లింగ్స్ మీ ఫ్యామిలీ పరంగా మీకు ఆర్థిక వ్యవస్థలో ఇబ్బంది పాలవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఎప్పుడన్నా ప్లానింగ్లో వెల్త్ ప్లానింగ్లో కనుక ఇబ్బంది అనిపిస్తే మీ తోబుట్టువులతో డిస్కస్ చేసుకుంటే కనుక మీకు వాళ్ళు మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కెరియర్కి వచ్చేసరికి ఏంటంటే చాలా స్ట్రాటజిక్గా ఉంటారు, ఐసోలేటెడ్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, దూరదేశంలో ఉండి స్థిరపడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కెరియర్ అక్కడి నుంచే మీరు బిల్డ్ చేసుకోవడానికి ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ఫోకస్ ఏంటి అంటే మీ లైఫ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు గుప్త శత్రువులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ విషయంలో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా ఉన్నట్లయితే కనుక మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ భాగస్వామితోటి కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి. మీరు అనుకున్నటువంటి భాగస్వామి ఒకవేళ మీకు సపోర్ట్ చేయట్లేదు, మిమ్మల్ని బాగా కించపరిచినట్టు మాట్లాడుతున్నారు అంటే కనుక కొద్దిగా వీలైనంత మట్టుకు ప్రేమగా చెప్పే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు మెంటలీ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు లైఫ్ లాంగ్ కూడా మీరు ప్రే చేసుకోవాల్సిన దేవుళ్ళు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామిని మీరు ఎక్కువ ఆరాధించడము లేదా శివుడిని ఎక్కువ ఆరాధించడం చేయడం వల్ల మీకు కొద్దిపాటిగా హెల్ప్ అవుతుంది. దుర్గాదేవి ఆరాధన కూడా చేసుకోవడం వల్ల కొంతమంది కుంభరాశి వాళ్ళు అమ్మవారి సాధకులు ఉంటారు. ఎందుకంటే రాహు కూడా రూల్ చేస్తుంది కుంభరాశిని కాబట్టి ఏదైనా అమ్మవారి సాధన మీరు మొదలు పెట్టుకుంటే లలితాదేవి సాధన కానివ్వండి, దుర్గాదేవి సాధన కానీ ఇలాంటిది ఏదైనా గురువు రూపేణ ఉపదేశం తీసుకొని మీరు సాధన మొదలెట్టుకుంటే కనుక మీకు చాలా లాభం చేకూర్చడానికి హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మీకు హెల్త్ సపోర్ట్ చేస్తే కనుక ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలకి అక్కడ శని ఉంటారు కాబట్టి 19 ప్రదక్షిణాలు ప్రతి శనివారం చేసుకుంటే మంచిది. మీరు లైఫ్ లాంగ్ సాటర్డే ఒకవేళ మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే కనుక సాటర్డే రోజు కంప్లీట్గా నాన్ వెజ్ మానేసే ప్రయత్నం చేసుకోండి. నమస్తే.